శివాజీ గారు పరిపాలించిన ఎన్నో కోటల్లో ఒక కోట అయిన నల్దుర్గ్ ఫోర్ట్ ని ఈరోజు మనం చూడబోతున్నాం. అది మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ డిస్టిక్ లో అయితే ఉంది. ఈ కోట సోలాపూర్ టు హైదరాబాద్ హైవే మధ్యలో ఉంటుంది. అయితే తుల్జాభవాని టెంపుల్ కి 35 కిలోమీటర్ దూరంలోను, అలాగే సోలాపూర్ టౌన్ కి 45 కిలోమీటర్ దూరంలోనూ అయితే ఉంటుంది. ఈ కోటకు నల్దుర్గ్ అనే పేరు రావడానికి గల కారణం ఏంటంటే నలరాజా అనే కింగు ఈ కోటను కట్టించినందుకు గాను ఈ కోటకు నల్దుర్గ్ అనే పేరు అయితే వచ్చింది. ఇది 12వ శతాబ్దానికి చెందింది. కళ్యాణి చాణక్యుల కాలంలో నిర్మించబడిన కోట ఈ కోట. ఆ కాలంలో కట్టినా కూడా దీని యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. అప్పట్లో దీని మిడివియల్ ఆర్కిటెక్చర్ స్టైల్ అని కూడా పిలిచేవారు. మీరు కనుక గమనించినట్టయితే ఈ కోట యొక్క ఎంట్రన్స్ అనేది చాలా ఇరుగ్గాను చాలా కరువుగాను ఉంటుంది. ఎందుకంటే శత్రువులు గుంపులుగా డైరెక్ట్గా అటాక్ చేయకూడదని, ఎవరైనా అటాక్ చేస్తే వీళ్ళకి ఈజీగా టార్గెట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అయితే ఇలా కట్టారు. దీపాలు పెట్టడానికి ఇలాంటి దుగుట్లు కట్టారు. చూసుకోండి ఎలా ఉన్నాయో దుగుట్లు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే 2 రూములు ఉంటాయి. వాళ్ళు గుర్రాలను ఇక్కడ పార్క్ చేసి లోపలికైతే వెళ్ళేవారు అప్పటి వాళ్ళు. అయితే ఇప్పుడు గుర్రాలు అయితే లేవు, ఓన్లీ గబ్బిలాలే ఉన్నాయి. చూసుకోండి ఇలా అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక రూము రైట్లో కూడా అలా ఉంది సేమ్. ఇక్కడనే గుర్రాలు పార్క్ చేసి వాళ్ళు లోపలికైతే వెళ్ళేవారంట. మొత్తానికైతే లోపలికైతే వచ్చాము. లోపలికి రాగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కూర్చోవడానికి స్పేస్ అయితే ఉంటుంది. అలాగే పైన జెండా ఎగరడానికి స్పేస్ కూడా ఉంది. మనకి పైకి అయితే వెళ్ళనీయలేరు, అందుకే నేనైతే చూపించలేకపోతున్నాను. ఆ పైన అయితే మనకు కనిపిస్తుంది ఒక స్టిక్, అక్కడనే ఎగరేసేవారు మన శివాజీ గారి జెండాని. ఎంట్రన్స్ ఎదురుగానే మనకైతే 2 జైళ్ళు కనిపిస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో జైళ్ళు. సేమ్ సినిమాల్లో చూపించినట్టుగానే ఉన్నాయి మనకి డోర్లు కూడా. లోపల చూసుకోండి గైస్ ఎలా ఉందో మనకి. సో లోపల చూసుకుంటే ఎలా ఉందంటే మొత్తం పాత పడిపోయింది ఎక్కడిదక్కడ. ఈ ఫోర్ట్ని కట్టించింది నలరాజే అయినా దీన్ని ఎంతోమంది పరిపాలించారు. అయితే ఇది శివాజీ గారి చేతికి ఎప్పుడు వచ్చిందంటే 1678లో ఆదిల్ షాహీ అనే ఒక సుల్తాను, బీజాపూర్ సుల్తాన్ దీన్ని పరిపాలిస్తున్నప్పుడు మన శివాజీ గారు అతని మీద దండయాత్ర చేసి అతనితో యుద్ధం చేసి దీన్ని అయితే సొంతం చేసుకున్నారు 1678లో. జైల్లో వేసిన వాళ్ళకి మున్సిఫ్ కోర్టులో అయితే న్యాయం చెప్తారు. వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పి వీళ్ళే నిర్ణయించుకుంటారు. మున్సిఫ్ అంటే అరబ్లో జస్టిస్ ఆర్ జడ్జ్ అని చెప్పేసి, ఆ జడ్జి వాళ్ళు చేసిన తప్పుకైతే నిర్ణయిస్తారన్నమాట వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పేసి. సో కోర్టు చూసుకోండి ఎలా ఉందో గైస్. ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్గా ఉంది అనమాట, అదిరిపోయింది మనకి కోర్టు. ఈ నల్దుర్గ్ ఫోర్ట్ని వాటర్ మీద కట్టారు. ఇక్కడ నుండి చూస్తే అక్కడ రాణి మహల్ కనిపిస్తుంది. రాణి మహల్ వెళ్ళాలంటే మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి వాటర్ త్రూ వెళ్ళొచ్చు, లేదా మనం రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నేను సరదాగా ఉంటుందని చెప్పి మేము బోట్ అయితే ఎక్కాము. ఇదే గైస్ మనకి రాణి మహల్ వెళ్ళాలంటే మనకు వాటర్ త్రూ ఇలా వెళ్ళాలన్నమాట. బోట్ అక్కడ ఆపేసి మనకు మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కితే మనకి రాణి మహల్ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇలా కాదనుకుంటే మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ వే చూపించాను మీకు, ఆ వే కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. ఇదేమో బర్దారీ మహల్, అంటే ఈ కోటలో ఉండే అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుండే ఈ మహల్ నుండే హోస్ట్ చేసేవాళ్ళు. మీకు ఎలా ఉంది చూసుకోండి ఒకసారి బర్దారీ మహల్. సో సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు కూడా లోపల ఎలా ఉందో మీకు చూపిస్తా ఒకసారి. చూడండి గైస్ ఎంత నీట్గా అయితే ఉందో. అక్కడ ఉన్న స్టాఫ్ అయితే ఈ కోటని చాలా మంచిగా చూసుకుంటారు. ఇంకా ఇప్పటికి మనకేమైనా కావాలనుకుంటే తినడానికి అయితే అక్కడ అన్ని దొరుకుతాయి. ఈ కోట గోడ సరౌండింగ్స్ మీద మొత్తం అయితే గన్స్ అయితే ఉన్నాయి గైస్. అలాగే సైనికులు నిలబడి అవతల వాళ్ళని చూడడానికి అయితే స్పేస్ కూడా ఉందన్నమాట. అంత నీట్గా అయితే కట్టారు అప్పట్లోనే. మీకు కనిపిస్తుందా గైస్ ఆ గోడ మీద చిన్న గోడలు అయితే ఉన్నాయి. అలాగే ఆ గోడకి అయితే చిన్న రంధ్రాలు అయితే ఉన్నాయి. ఆ రంధ్రాల్లోనే మనకి సైనికులు గన్స్ పట్టుకొని నిలబడే వాళ్ళంట అప్పట్లో. సో మీకైతే ఎలా అనిపిస్తుంది గైస్ ఇలా చూస్తుంటే? ఆ కనిపించేదే ఉప్లీ బుర్జ్. ఆ ఫటాఫట్ అయితే ఆ బుర్జ్ మీకైతే వెళ్దాం గైస్. వెళ్ళినాక అక్కడ ఏముంది చూద్దాము. ఈ ఉప్లీ బుర్జ్ మీద 2 పెద్ద మిసైల్ లాంటి గన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి చూస్తూ కూడా గైస్ 365 డిగ్రీస్లో అయితే అన్ని కనిపిస్తాయి అనమాట. సో ఎవరు వచ్చినా ఒక సింగిల్ షాట్ తోటే చనిపోతారు గైస్. అంత పెద్ద గన్ ఉంది, అలాగే అంత పెద్ద బుర్జ్ అయితే ఉంది ఇక్కడ. ఈ బుర్జ్ లోపలికైతే ఒక సీక్రెట్ దారి అయితే ఉంది. ఆ దారిలోకి వెళ్ళాం గైస్. సో చాలా చిక్కడిగా ఉంది, మొత్తం గబ్బిలాలు అయితే ఉన్నాయి అందులో. అందుకే మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసా బయటికి. ఇంతకుముందు బోటింగ్ చేసుకుంటూ వస్తే ఇలా వస్తుంటాం గైస్ మనం బయటికి. మా రాణి మహల్కి వచ్చే ప్లేస్ ఇది అనమాట. సో మనం అలా రాలేము, నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి పంచాకి మరియు నర్మదా రివర్ దబ దీని మీదకి పారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి చూసుకుంటే మనకి రాణి మహల్ అయితే కనిపిస్తుంది. ఈ రాణి మహల్కి అయితే ఎంట్రన్స్ అయితే లేదు, అంటే అక్కడ వెళ్ళొద్దని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. దాని కారణంగా అయితే నేను లోపలికి వెళ్ళలేను గైస్. సో పైకి చూసుకోండి ఎలా ఉందో. ఆ మూల చివరిగా వెళ్తే మనకైతే ఈ బ్రిడ్జ్ లోపలికి అయితే దారి కనిపిస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళినట్టయితే మనకి సో ఈ మధ్యలో వెళ్తే మనకి ఇక్కడ నుంచి బయటికి అయితే వస్తాం గైస్. ఇక్కడికైతే బయటికి రాగానే ఇలా ఉంటుంది అనమాట. సో ఒకసారి పైకి మొత్తం వ్యూ చూపిస్తాను. ఇది వచ్చేసరికి మొత్తము నల్దుర్గ్ ఫోర్ట్ యొక్క వివరాలు అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.